ప్రభుత్వ కార్యక్రమాలకు మన రాష్ట్ర తరపున ఇతర రాష్ట్రాలకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లినప్పుడు మర్యాదపూర్వకంగా ఇచ్చే జ్ఞాపకాలను ఇక ముందు లేపాక్షి నుంచే తీసుకోబోతున్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మన రాష్ట్రంలోని హస్తకళాకారులు రూపొందించినటువంటి కళాకృతులు మాత్రమే అతిథులకు ఇచ్చి సత్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అలా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళా సంపదకు ప్రచారం అందించడంతో పాటుగా హస్తకళలు ప్రోత్సహించడానికి అవకాశం అయితే ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమావేశాలకు హాజరయ్యే అతిథులకు లేపాక్షి కళాకృతులు మాత్రమే జ్ఞాపికలుగా ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ నివాసానికి లేపాక్షి ప్రతిమలను తీసుకుని కొంతమంది కళాకారులు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో తయారు చేసిన కళాకృతులను గురించి పవన్ కళ్యాణ్ కు వాళ్లు వివరించారు. లేపాక్షి సంస్థలో ఉన్నటువంటి కళాకృతులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. లేపాక్షి కళాకృతులు పరిశీలించిన పవన్ కళ్యాణ్ వాటిని తయారు చేసిన కళాకారులు వాటి వివరాలు తెలుసుకుని ఆ కళాకారుల ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నారు. అంతేకాకుండా లేపాక్షిలో ఉన్న కళాకృతులను ప్యాక్ చేసి అందులో ప్రభుత్వ ముద్ర, ఆ కళాకృతుల వివరాలతో కూడిన కార్డు మరి పక్కన పెట్టి అలాగే అతిథులకు బహుమతులుగా ఇవ్వాలని డీసీఎం పవన్ కళ్యాణ్ మరి స్పందించారు. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య కళంకారీ వస్తువులతో తయారు చేసినటువంటి బ్యాగ్, కొన్ని కొయ్య బొమ్మలు చూసి ముచ్చటపడ్డారు. కుమార్తె ఆద్య ఇష్టపడిన వస్తువులు కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్ బొమ్మలు తన కుమార్తె ఆద్యకు అందించారట. లేపాక్షి కళాకృతులను ప్రోత్సహించి ఆ కళాకృతులు తయారు చేసిన కళాకారులకు ఎప్పుడప్పుడు ప్రోత్సహించడం అనేది మనందరి బాధ్యత అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదే సందర్భంలో చెప్పారు. లేపాక్షి కళాకృతులు ఇతర రాష్ట్రాల వారితో పాటు దేశ విదేశాలలో కూడా చాలా మంది కళాకారులు ప్రజలు ఇష్టపడుతున్నటువంటి విషయం తెలిసిందే.